ఫస్ట్ మనం త్రివేంద్రం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చింది కుర్తాలం. సో పేరు వినే ఉంటారు కుర్తాలం వాటర్ ఫాల్స్ అని. సో టోటల్ ఇక్కడ 9 వాటర్ ఫాల్స్ ఉంటాయి. మొత్తం చూడగలమా అంటే నాకు తెలియదు. ఒక్కోటి చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. అంటే 10 కిలోమీటర్స్ అలా, ఒకటి 7 కిలోమీటర్స్, అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. చూసుకొని ఇఫ్ పాసిబుల్ ఒక 2-3 అయితే కవర్ చేద్దాం. సో కుర్తాలంలో మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ మెయిన్ ఫాల్స్ అనమాట. సో మెయిన్ ఫాల్స్ దగ్గరే పెద్ద శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. సో నా వెనకాల చూస్తున్నారు కదా, సో ఇదే చాలా పెద్ద శివుడి గుడి అనమాట కుర్తాలంలో. సో ఇది మెయిన్ టెంపుల్ అండ్ దాని ఎదురుగుండా మెయిన్ ఫాల్స్ ఉంటాయి. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రతిదీ చిన్న టెంపుల్ అని వెళ్తాము, కానీ టెంపుల్ లోపల ఒక 100 టెంపుల్స్ ఉంటాయి. తిరిగి ఒక్క టెంపులే 1 hour అలా పడుతుంది మొత్తం చూడడానికి. అప్పుడు కూడా మొత్తం చూడలేము. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో రాసి ఉండదు భాష. సో మనకి ఏ దేవుడు దండం పెడుతున్నామో కూడా తెలియదు. తమిళ్ ఏమో మనకి రాదు అక్షరాలు. సో ఇలా అనమాట. సో ఎనీవే ఇది మెయిన్ టెంపుల్ అండ్ మెయిన్ ఫాల్స్ వచ్చేసి చూడండి. ఇక్కడ కుర్తాలం టౌన్లోనే మనకి 9 ఫాల్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ ఫాల్స్ కదా, మెయిన్ ఫాల్స్ నుంచి ఓల్డ్ ఫాల్స్ అని ఉంటుంది, అది 7 కిలోమీటర్స్. అలా హనీ ఫాల్స్ అని ఉంటుంది, మెయిన్ ఫాల్స్ ఉంటుంది, ఓల్డ్ ఫాల్స్ ఉంటుంది, చాలా రకాల ఫాల్స్ ఉంటాయి. 5 ఫాల్స్ అని ఉంటాయి. అలా 9 రకాల ఫాల్స్ ఉంటాయి అన్నమాట. మనకి వాటర్ ఫాల్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట వాటర్ ఫ్లో. సో మీరు చూసారా అక్కడ పైన ఒక దారి ఉంది. సో అక్కడ చూసారు కదా ఒక చిన్న అడ్డేశారు. సో అటుపక్కంతా లేడీస్, ఇటుపక్కంతా జెంట్స్ అనమాట. మేబీ ఏ వాటర్ ఫాల్లో అలా చూడలేదు నేను. ఇక్కడ ఏంటో డిఫరెంట్గా ఉంది, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, కానీ ఎవరిని అలో చేయట్లేదు. అక్కడ దాకా నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాత్, తడవాలనుకోవట్లేదు కాబట్టి. మెయిన్ థింగ్ వచ్చేసి క్రౌడ్ లేకపోయింటే అక్కడ దాకా వెళ్ళుండేవాడిని, కానీ ఐ హేట్ క్రౌడ్స్ కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. సో దిస్ ఈజ్ మెయిన్ ఫాల్స్ అనమాట. ఇంకా సో కుర్తాలంలో మనం సెకండ్ వచ్చిన ఫాల్స్ వచ్చేసి 5 ఫాల్స్ అంటే నాకు తెలిసి 5 పాయలుగా వస్తుంది అనమాట. అంటే కుర్తాలంలో 9 ఫాల్స్లో ఇది సెకండ్ది మనం వచ్చింది. సో ఇది మెయిన్ ఫాల్స్ నుంచి 5 కిలోమీటర్స్ అనమాట. కాకపోతే ఏంటంటే ప్రతి ఫాల్స్ దగ్గర వాకింగ్ ఉంది చాలా, అంటే అది ఇంకా మ్యాండేటరీ అనుకోండి. ఫాల్స్కి వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళాలి. సో అలానే ప్రతి ఫాల్స్ దగ్గర పార్కింగ్ కూడా ఉంది. సో పార్కింగ్ టికెట్స్ ఉన్నాయి, అవి కూడా 70-50 చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. సో మొత్తం చూసారా జనాలు ఉన్నారు, మొత్తం చిరాకుగా ఉంది. ఇక్కడ కూడా అంతే, అటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ జెంట్స్ అనమాట. కొట్టుకుంటున్నారు స్నానాలు చేయడానికి ఫాల్స్ దగ్గర. అందుకే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆఫ్ సీజన్లో రావాలి, కానీ ఆఫ్ సీజన్ ఏంటో మనకి తెలీదు. ఇలా వచ్చినా కూడా ఇంత క్రౌడ్ని చూసి అసలు మన ఫాల్స్ చూసిన ఫీలింగే రాదు, నేచర్లో ఉన్న ఫీలింగే రాదనమాట. ఇప్పుడు జనరల్గా వాటర్ ఫాల్స్ అంటే మనం హ్యాపీగా వెళ్ళి దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసి మనసుకి నచ్చితే దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చాక అసలు నాకు వాటర్ ఫాల్స్ అంటేనే చిరాకు తెప్పించేలా ఉంది ఇది. నాట్ బికాజ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. జనాలు చూడండి, ఓ పక్క అటు సైడ్ ఏమో లేడీస్ లైన్, ఇటు పక్క ఏమో జెంట్స్. ఫస్ట్ ఇది డివైడ్ చేశారు, ఏదో స్కూల్ పిల్లల్ని డివైడ్ చేసినట్టు డివైడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఏం చేస్తున్నారు, లైన్, ఏది వాటర్ ఫాల్స్లో స్నానం చేయడానికి లైను. సరే అది కూడా తీసి పక్కన పెడితే పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు లైన్ని. అంటే ఒకటైపోయాక వాడిని నెట్టేసి వెనకాలోడు, అరే
వాటర్ ఫాల్స్ రా అవి. ఏమనుకుంటున్నారా దీన్ని? నేచరా లేకపోతే ఇంకేమన్నా స్కూల్ పిల్లల్ని డివైడ్ చేసి కంట్రోల్ చేసి ఒక్కొక్కరిని వాటర్ ఫాల్స్ కిందకి పంపించి ఏం జరుగుతుంది ఇక్కడ? పెద్ద సోది ప్రాసెస్ అంతా. ఏమో వాళ్ళకి రీజన్స్ ఉండొచ్చు కానీ బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్. అసలు వాటర్ ఫాల్స్ అంటేనే చిరాకు తెప్పించేలా ఉంది ఇది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మనం ఏం చేయలేము, ఇంక ఈ క్రౌడ్ని ఏం చేయలేం, ఇక్కడ రూల్స్ని ఏం చేయలేం. సో ఒకసారి చూపిస్తా మీకైతే. 5 ఫాల్స్ ఏంటంటే, సో ఆ చివరి ఒక ఫాల్స్ ఉంది, అది 1, ఇది 2, ఆ మధ్యలో ఏదో ఉంది అది 3, ఇది 4, ఇది 5 అని నేను అనుకుంటున్నా. నాకు కూడా తెలీదు. 5 ఉన్నాయి, మనం అనుకోవాలి కాబట్టి అలా అనుకున్నా 5 అని. సో ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ చూడడానికి, క్రౌడ్ తప్ప. సో ఇలాంటి ఘోరాలు చూస్తుంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫాల్స్కి చచ్చినా వెళ్ళకూడదు అనిపిస్తుంది, కానీ ఏదో ఒక చిన్న హోప్, అంటే ఏదో ఒక వాటర్ ఫాల్ ఆఫ్ బీట్ కేటగిరీలో పడి అక్కడికి ఎవరు రాకుండా హ్యాపీగా ఉంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్. బట్ స్టిల్ వీ హ్యావ్ డిసైడెడ్ ఏంటంటే ఇంకొక ఫాల్స్కి వెళ్ళి ఇంకెళ్ళిపోదాం అని. సో మనం లాస్ట్ ఫాల్స్కి అయితే వచ్చేసాం కుర్తాలంలో. సో ఇవి ఓల్డ్ కుర్తాలం వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ ఏరియా చూస్తుంటే ఇది మన తిరుపతి దగ్గర నాగలాపురం వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తూ ఉంది. సో కానీ అదేంటంటే నాగలాపురానికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, లోపలికి ట్రెక్ చేయాలి. సో ఒకసారి చూపిస్తా చూడండి ఏరియా మొత్తం. సో చూస్తుంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి కూడా ట్రెక్ చేయాల్సి వచ్చేటట్టుంది. ట్రెక్ అంటే ట్రెక్ కాదు, మెట్లెక్కి వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. సో చూడాలి, దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. సో ఇంకా ఉన్నాయని చెప్పా కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే క్రౌడ్ లైన్స్ ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో వెనకాల బ్యారిగేట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ వస్తుందన్నమాట. ఇప్పుడే అడిగాను. సో 1/2 కిలోమీటర్ అది కనపడే కొండ దాకా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసి రావాలి. సో చూడాలి ఇంత వాకింగ్ వర్తా కాదా అంటే. కంటిన్యూస్గా ఒక 4-5 డేస్ నుంచి వాకింగే ఉంది కదా, చేస్తూనే ఉన్నాం వాకింగ్. సో స్లీప్ ఏమో చాలా తక్కువ ఉంది, పైగా డ్రైవింగ్. సో ఇన్ని డైనమిక్స్ మధ్యలో మళ్ళీ వాకింగ్ అంటే కొంచెం ఓకే. వర్త్ఫుల్ ప్లేస్ అయితే ఓకే, వర్త్ఫుల్ కాకపోతే మనం ఏం చేయలేం. Oh, finally. So now I remember. సో ఇది ఓల్డ్ కుర్తాలం వాటర్ ఫాల్స్. న్యూస్లో చూసాను నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మొత్తం వాటరే, అంటే ఒక ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చిందనమాట. సో నేను యూట్యూబ్లోనే ఎక్కడో చూసా, ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చినాయి. మొత్తం ఇదంతా మునిగిపోయింది. వాటర్ ఫోర్స్ అయితే మటుకు సూపర్ ఫ్లో, ఇదంతా మొత్తం మునిగిపోయింది. సో ఆ కింద డౌన్ మొత్తం పైదాకా వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు చూసారా మనం వచ్చినప్పుడు ఇంతే. మేబీ రైనీ సీజన్, ఇది రైనీ సీజనే కానీ రెయిన్స్ పడకపోవడం వల్ల మనకి చాలా తక్కువ ఉన్నాయి వాటర్.
ఇదే కుర్తాలం ఓల్డ్ ఫాల్స్ అనమాట. సో వెనకాల చూసారా ఇక్కడ కూడా సేమ్, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, మధ్యలో ఒక కంచె వేసారనమాట ఇద్దరిని డివైడ్ చేస్తూ. నాకెందుకో ఇది చాలా ఏమో మరి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ నాకు కొంచెం సిల్లీగా అనిపించింది. ఇంకా స్కూల్ పిల్లలాగా డివైడ్ చేసి అటు గర్ల్స్ ఇటు బాయ్స్ అటు. సో ఓకే, వాళ్ళు ఎందుకు వేసారో మరి ఎవరినైనా కనుక్కోవాలి, మేబీ రీజన్ ఉండొచ్చు. You